ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం దేవుని ఆరాధించడానికి, దేవుడిని ఘనపరచడానికి దేవుడు కృపనిచ్చాడు. అందుకు నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రధాన గాయకునికి దావీదు రాసిన అద్భుతమైన కీర్తన ఈ కీర్తన. ఏమని రాస్తున్నాడు, ఏమని దేవుణ్ణి కీర్తిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు అనంటే, దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. దావీదు తన జీవితంలో దినానికి 3 పర్యాయాలు ప్రార్థన చేస్తున్నాడు, 7 మార్లు స్తుతిస్తూ ఉన్నాడు. ప్రార్థించేటువంటి దావీదు దేవుని సన్నిధిలో తను తానుగా తగ్గించుకొని, తనకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా పిల్లరా బాధ కలిగిన దావీదు చేసే పని ఏంటి అంటే ప్రార్థన. ప్రతిదానికి కూడా ప్రార్థనే. శత్రు భయం నుంచి విడిపించగలిగిన వాడు దేవుడు అక్కడే. నీ వెనకాతల ఉన్న సైన్యము నిన్ను కాపాడదు, కానీ కాపాడేవాడు ఎవరయ్యా అంటే దేవుడే నిన్ను కాపాడతాడు. దావీదు ఎన్నో విజయాలు చేశాడు. ఆ విజయాల వెనకాతల రహస్యం ఏమిటి అంటే, విజయం వెనకాతల దావీదు ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన ద్వారానే దావీదు అన్ని విజయాలు ప్రియులరా చేయగలిగాడు. దేవునికి ప్రార్థన చేసేవాడు దేవుడు సహాయం చేసేవాడు. శత్రు భయము నుండి నన్ను తప్పించువాడు దేవుడు ఒక్కడే అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్క్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. కీడు చేయాలని పొంచి ఉన్న దుష్ట శక్తులు, పొంచి ఉన్న శత్రు సైన్యము నుండి నన్ను దాచిపెట్టయ్యా. వినండి, దేవుడే నిన్ను దాస్తాడట, దేవుడే దాస్తాడట. మనము దాక్కోలేము, మనం ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతాం. కానీ దేవుడు దాచాడు అనుకోండి, ఆ దేవుని యొక్క చాటు నుంచి ఏ శత్రువు కూడా అపహరింపలేడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు దాగుచోటు అంటాడు దావీదు చాలాసార్లు. యెహోవాయే నా దాగుచోటు, ఆయన రెక్కల క్రింద నాకు భద్రతనిస్తున్నాడు. వినండి ప్రియులరా, కనుక నీవు దాగునే చోటు ఏంటంటే, నీకు భద్రత కలిగే చోటు ఏంటంటే, నువ్వు ఎక్కడ భద్రంగా ఉండగలుగుతావంటే దేవుని నీడలోనికి వస్తే నీకు భద్రత కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, శత్రు భయము నుండి నన్ను కాపాడు, నన్ను తప్పించు అని. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నా నువ్వు చేయవలసిన పని ఏంటంటే, దావీదు చేసినట్టుగా దేవునికి మొరపెట్టి మనవి చేయి. ప్రభు నీకు సహాయం చేస్తాడు. వినండి, నువ్వు వ్యాపారమే ప్రారంభిస్తున్నావా, లేక లైన్కి వెళుతున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, చదువుకుంటున్నావా, లేకపోతే చిన్న షాప్ పెట్టుకున్నావా, నీ పరిస్థితులు బాగోలేదా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవునికి ప్రార్థన చేయి. కొన్నిసార్లు నువ్వు వ్యాపారం చేస్తూ ఉంటావు, ఏదో చిన్న షాప్ పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉంటే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అభివృద్ధి చెందుతూ ఉంటే ఎవడో చూస్తాడు, అరే ఇక్కడ ఈ సెంటర్లో ఈ షాపు భలే లాగుతుంది కదా, ఇక్కడ మరొక షాప్ ఏదైనా చూద్దాం అని నీకు పోటీగా మరొకడు ఇంకో షాప్ పెడతాడు. మనం అలాంటివి ఎన్ని చూస్తలేదు. హోటల్ పెడితే హోటల్కి పోటీగా మరొకడు హోటల్ పెడతాడు. కిరాణా కొట్టి పెడితే దానికి పోటీగా మరొకటి కిరాణా కొట్టి పెడతాడు. నీకు పోటీగా ఎన్ని పెట్టినా సరే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, నీకు రావలసిన వ్యాపారాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఎన్ని పోటీలు రానివ్వండి, దేవుడిని పక్షాన ఉంటే, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవునికి నువ్వు మొరబెట్టి ప్రార్థన చేసి దేవుని మీద నమ్మకం ఉంచు. మనుషుల మీద కాదు నా నమ్మకం. కస్టమర్లే మాకు దేవుళ్ళు అంటారు కొంతమంది షాప్ పెట్టుకొని. ఎవరట? కస్టమర్లే మాకు దేవుళ్ళట. వినండి,
దేవుని ఆశీర్వాదం ఉంటే ప్రియులారా అనేక మందిని దేవుడు నీ షాపుకి, నీ వ్యాపారానికి నడిపిస్తాడు. కస్టమర్లు కాదు నీకు దేవుడిగా ఉండాల్సింది, సృష్టికర్త అయిన వాడు నీకు దేవుడినిగా పెట్టుకో. నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. చిన్న వ్యాపారం చేసుకోవాలంటే నువ్వు ప్రాణాలతో బ్రతికి ఉండాలి కదా. నేను పోషించేవాడు ఆయన, నడిపించేవాడు ఆయన, ఆశీర్వదించేవాడు ఆయన. కనుక దేవునికి ఇచ్చే స్థానం దేవునికే ఇవ్వి, మనుషులకి ఇచ్చే స్థానం మనుషులకి ఇవ్వి. ఏమండి, ఎవడైనా ఒక 1000 రూపాయలు సహాయం చేస్తే అన్నో దేవుడు అన్న నీవు అంటాడు. ఏమండి వినండి పిల్లరా, ఎవడైనా చిన్న సహాయం చేస్తే కృతజ్ఞత కలిగి ఉండాలి. అన్నా నీకు చాలా వందనాలన్నా అని రుణస్థులుగా మనం ఉండాలి. అతనికి ఏదో కష్టం వస్తుంది, ఏదో సమస్య వస్తుంది, అప్పుడు నువ్వు నిలబడాలి. ఎందుకో తెలుసు, నీకు సహాయం చేశాడు కాబట్టి అతనికి కూడా నువ్వు సహాయం చేసేవాడిగా, అతనికి కూడా నువ్వు ఏమండి ఆదరించేవాడిగా, అతనికి హెల్ప్ చేసేవాడిగా మీరు ఉండాలి తప్ప దేవుని స్థానాన్ని ఆ మనుషులకి ఇవ్వకూడదు. కొన్నిసార్లు కొంతమందిని భలే పొగిడేస్తూ ఉంటారు. ఏమండి ఎత్తి ఆ మొలగ చెట్లు ఎక్కించేస్తుంటారు. నువ్వు అలాగా నువ్వు ఇలాగా అని పొగుడుతుంటారు. సరే, మనిషి ముందు బాగా పొగిడేవు, అది నీ హృదయంలో నుంచి వస్తే బాగుండు ప్రియులారా. ఆ వ్యక్తి పక్కకి వెళ్ళిన తర్వాత ఆడి గురించి పక్కన ఉన్నవాడికి మళ్ళా చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. అది వేషధారణ. కనుక దేవుని స్థానం దేవునిదే, మనిషికి ఇచ్చే స్థానం మనిషిదే. ఈ ఉదయకాల సమయంలో దేవునికి నువ్వు మొరపెట్టు, శత్రు భయము నుండి ఆయన నిన్ను తప్పించునుగాక. మనకు ప్రధాన శత్రువు ఎవడనంటే సాతాను. మనకు ప్రధాన శత్రువు సాతాను. మీరు అనుకోవచ్చు, శత్రువు అంటాడు, మనకి శత్రువులు ఎవరు ఉన్నారులే అని. శత్రువు అనేవాడు ప్రధాన శత్రువు సాతాను, రెండవ శత్రువు నీ శరీరము, మూడవ శత్రువు ప్రియులారా ఏమండి నీ ఇంట్లో ఉన్నవాళ్ళే. అదేంటండి ఇంట్లో ఉన్న వాళ్ళు శత్రువులు అంటారు? అవును. నాలుగో శత్రువులు ఎవరు తెలుసా? నీ చుట్టూ ఉన్నవారు. ఈ శత్రు భయము నుండి దేవుడు నిన్ను కాపాడునుగాక. తూకీగా 2-3 మాటలు చెప్పి ముగించేస్తాను. మనకి శత్రువులు ఎలా దాడి చేస్తారు అని అంటే, శత్రువు అనే సాతానుడు ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తాడు, మందిరానికి వెళ్ళకుండా ఆటంకపరుస్తాడు, ఒకవేళ వచ్చిన వాక్యం వినకుండా ఆటంకపరుస్తాడు, వాక్యం వింటున్న ఆ వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళకుండా ఆటంకపరుస్తాడు. అంటే భక్తి జీవితంలో నుంచి దిగజార్చి నరకానికి తీసుకువెళ్ళిపోయే పని ఎవడిదేనంటే సాతానుగాడిది. ఆడొక శత్రువు. నీ శరీరమే నీకు శత్రువు అని అన్నాను కదా. దేవుని మందిరానికి వస్తావు, ప్రార్థన చేయకుండా నీకు మోకాలు నొప్పులు కదా, పేదం చేయక, నీకు నిద్ర వస్తుంది, త్వరగా ఇంటికి వెళ్ళి పడుకో, ఇదిగో వాకింగ్ చెప్తున్నాడు కదా, ఒక కునుకులాగే. ఈ శత్రువు ఈ శరీరం నీకు చెప్పేది. ఈరోజు ఉపవాసం ఉందనుకో, వద్దు నీకు గ్యాస్ నొప్పి వచ్చేస్తుంది ఉపవాసం ఉండక. ఉపవాసం ఉండి ఇదిగో పలానా సమస్య కొరకు ప్రార్థన చేయాలనుకుంటూ ఉంటావు, వద్దు నీ కళ్ళు తిరిగేస్తే శరీరం చెప్తుంది, నీతో మాట్లాడుతుంది. ఉపవాస ప్రార్థన చేయొద్దు, వాక్యం చదవద్దు, ప్రార్థన చేయొద్దు, సాయంత్రం చేద్దికెళ్ళే, మధ్యాహ్నం చేద్దికెళ్ళే, బయటికి వెళ్ళాలి కదా, పో 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 పో. ఏమండి ఈ శత్రువు అనే శరీరము నేను బలహీనపరుస్తూ ఉంటుంది ప్రియులరా. కనుక ప్రార్థించకుండా ఆటంకపరిచేది నీ శరీరము. ఏమండి మూడవ శత్రువు ఎవరని చెప్పాను? ఇంట్లో వాళ్ళ నీకు శత్రువు అంటాను. వినండి, ఇంట్లో వాళ్ళు ఎలా శత్రువులు అవుతారు అని అంటే గమనించండి ప్రియులరా. ప్రార్థన విషయంలో ఆటంకపరిచేవారు కొంతమంది, ఏమండి బైబిల్ చదువుతుంటే డిస్టర్బ్ చేసేవాళ్ళు కొంతమంది, మరొక రకంగా ఎవరంటే వినండి, చేయకూడని కార్యాలు ఇంట్లో చేస్తూ నీ ఆత్మీయ జీవితానికి భంగం కలిగించేటువంటి వారిగా ఉంటారు. చెయ్యకూడని పనులు. నువ్వేదో ఆత్మీయంగా దేవుని పాటలు పాడుతుంటే ఇంట్లో ఒకడు సినిమా పాటలు పెట్టుకుంటాడు. ఏదో దేవుని కొరకు బ్రతకాలని రోషం కలిగి దేవుని కొరకు ముందుకు సాగుతూ ఉంటే సీరియల్ పెడతాడు ఆ టీవీలో, లేకపోతే వార్తల నుంచి మరొక సన్నివేశం మారుస్తూ ఉంటారు. ఆ మాటలు నీ చెవులోకి వెళుతుంటాయి.
ఎవరెవరి గురించో ఇక్కడ మాట్లాడుతూ వాళ్ళ గురించి మనకి ఎందుకురా అని చెప్తున్నా, నీకేం తెలీదు అంటాడు. వినండి, మరికొంతమంది కుటుంబంలో ఎలా శత్రువులు అవుతారు అని అంటే, మన కాము నాకు ఫోన్ చేసింది, అయ్యా యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం, యేసుప్రభు నేను ప్రార్థన చేసుకుంటుంటాను, యూట్యూబ్లో మీ ప్రార్థనలు మీ వాక్యాలు వింటున్నాం, ఎంతో బలపడుతున్నాను, ఇంట్లో వాళ్ళు చర్చికి వెళ్ళనివారయ్యా, నా భర్త ఇంకా యేసయ్యను నమ్ముకోలేదు, రహస్యంగా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, రహస్యంగా దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాను, కనీసం బైబిల్ కూడా ఇంట్లో ఉండనివరయ్యా అంటే, అమ్మ బైబిల్లో సెల్ ఫోన్లో వాక్యం ఉంటే అది చదువుకుంటూ ఉండు, ప్రార్థన చేసుకొని నీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను అని ఆమెను ధైర్యపరిచాను. వినండి, అంటే ఇలా ఎంతమంది ఇళ్లలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ కుమిలిపోతున్నారు. ఎవరు శత్రువు? ఇప్పుడు ఇంట్లో వాళ్ళ శత్రువులు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ శత్రువు ఎవరు అంటే లోకస్తులు. నువ్వు వ్యాపారం చేస్తూ ఉంటే వారవలేని వారు కొంతమంది ఉంటారు. ఏమండి, నువ్వు మంచి ఇల్లు కట్టుకుంటే వారవలేరు, నువ్వు మంచి బట్టలు కట్టుకుంటే ఓర్చుకోలేరు, భార్యాభర్తలు అన్యోన్యంగా సంతోషంగా ఉంటే కొంతమందికి నచ్చదది. నీకు మాట చెప్పనా, కొడుకు కోడలు సంతోషంగా ఉంటే అత్తగారికి నచ్చదు. నిజం, సమాజంలో ఉన్న విషయాలు చెప్తున్నాను. నేటి సమాజంలో ఇలా ఉన్నాయి. ఏమండి, కూతురు అల్లుడు సంతోషంగా ఉంటే ఆ తల్లికి నచ్చదు. సాల్సా అమ్మా నీకే ఉన్నది, కానీ మా కాలంలో మరి వాళ్ళ కాలంలో ఏముండే కదా, ఈ కాలంలో ఎన్ని వచ్చినాయి. మరి మీ కాలంలోనే బండి లేదు, ఈ కాలంలో బండి మీద వెళ్తున్నారు. మీ కాలంలో బిర్యానీ లేదు, ఈ కాలంలో బిర్యానీ తెచ్చుకుంది అంటున్నారు. ఏమండి, వినండి నా ప్రియమైన వాళ్ళ, కనుక శత్రువులుగా మారుతున్న ఈ లోకంలో మనం ఏం కలిగి ఉండాలో తెలుసా? నన్ను తప్పించు ప్రభు, నాకు సహాయం చేయ ప్రభు అని దేవునికి ప్రార్థన చేస్తే, వినండి, శత్రువుగా ఉన్న అత్తగారితో సమాధానం ఉండునుగాక, శత్రువుగా ఉన్న తల్లితో నీకు సమాధానం కలుగునుగాక, కుటుంబములో సమాధానం అనుగ్రహిస్తాడు ప్రార్థన చేస్తే. ప్రార్థన చేస్తే ఎవరైతే నీకు శత్రువులుగా ఉంటున్నారో వారు నీకు మిత్రులుగా మారిపోతారు. వారితో నా దేవుడు మీకు సమాధానము అనుగ్రహించునుగాక. చివరిగా ఈ మాట అంటాడు ప్రియులారా, 9వ వచనం, మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియచేదురు, ఆయన కార్యములు చక్కగా చించుకొందురు, నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చుదురు, యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. దేవునికి స్తోత్రం. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషిస్తారట. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని బట్టి సంతోషించుదాం. నీతిమంతులు వేరు కదల్చబడదు. నీతిమంతులు లెబనోను దేవదారు వృక్షముల వలె వారు పైకి ఎదుగుతారట. కనుక మనము మన హృదయమందు అతిశీలుదురము ఎప్పుడు అనంటే దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, దేవునికి లోబడినప్పుడు నిశ్చయముగా నా దేవుడు నీ హృదయములో ఆనందాన్ని నింపునుగాక, హృదయములో సంతోషాన్ని నింపునుగాక, ఆయన్ని హృదయ వాంఛలను తీర్చునుగాక. శత్రువుల యొక్క భయము నుంచి నా దేవుడు మిమ్మల్ని తప్పించునుగాక. రండి ప్రార్థన చేసి, ప్రభువా